మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించే ప్రక్రియ ఆమదాల వలసలో ఉద్యమంలా సాగింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఆ నేపథ్యంలో ఆమదాల వలస నుంచి శ్రీకాకుళం వరకు భారీ ర్యాలీని చేపట్టారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే జనం సహించరన్నారు ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ శ్రీకాకుళం నుంచి అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం ఆమదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పోలీసుల ఆంక్షల మధ్య ఇది జరుగుతుంది, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈరోజు కార్యక్రమానికి ఆమదాల వలస నియోజకవర్గం నుండి వేలాదిగా ఈరోజు మీరు చూడండి, వేలాదిగా జనాలు తరలొచ్చారు. ఇదంతా ఒక స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, వీళ్ళేదో పిలిస్తేనో లేకపోతే ఇంకో అన్ని ప్రజా సంఘాలు ప్రజలందరూ భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి మహాయజ్ఞం ఇది. ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేము చేయడానికి మా పిలుపు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము చేస్తాం. దీనికోసం ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక ఇప్పటికే 2.5 నెలలుగా ప్రజారోగ్యం అనేది ప్రజల చేతుల్లో ఉండాలి, ప్రభుత్వం చేతుల్లో ఉండాలి, కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి బలంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. ఆ రోజు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ మెడికల్ కాలేజీలు కానీ ఆ రోజు ఓపెన్ చేస్తే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కడుపును పుట్టిన బిడ్డగా మరి 3 అడుగులు ముందుకేస్తానని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఓపెన్ చేస్తున్నారు. దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే ఆలోచనతోనే చూడండి, మొన్న విమానయాన రంగం ఏమైంది? ప్రభుత్వం చేతుల్లో లేకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఆ విమానయానం ఇండిగో వాళ్ళ ముందు మోకరెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఈ ప్రజా వైద్యం అనేది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. అన్ని ప్రజా సంఘాలు ప్రజలు వాలంటీర్గా వచ్చారు. దీనిలో ఏదో పిలిస్తే రావడమో లేకపోతే ఏదో ఖర్చు పెట్టి తెచ్చుకోవడమో కాదు, వాలంటీర్గా ప్రజలందరూ ఇక్కడికి వచ్చారనమాట. వచ్చి వేలాదిగా ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గం నుండి శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని తరలి వెళ్తున్నాం. ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందని, భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోరాటం చేస్తామని కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ చెప్తున్నారు. కెమెరా రాజ్బాబు, సునీల్, సాక్షి, శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒంగోలులో జనం కదం తొక్కారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 5,26,000 మంది సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం తమ బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కోటి సంతకాలతో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత స్పష్టం అయిందన్నారు. దీనిపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒంగోలులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కథం తొక్కుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పట్టణంలో నిరసన ర్యాలీ జరుగుతుందంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు, ఈరోజు జరుగుతున్న ఒక ఉద్యమం, కోటి సంతకాల సేకరణలో ప్రజల నుంచి మొత్తం ఎలా ఉంది? ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి సుమారుగా 12,000 నుంచి 15,000 మంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేటీకరణకి, ఈ మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత, అతను చేసే సంపద సృష్టిస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళ మనుషుల కోసం సంపద సృష్టిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాల కోసం కానీ పేద ప్రజలు కానీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తయారు చేసడానికి దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఇంతమంది స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. కూటమి ప్రభుత్వం పతనానికి ఈ యొక్క కోటి సంతకాల ఉద్యమం నాంది. ఇదే వాళ్ళ పతనానికి మొదటి అడుగు ఈరోజు పడింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి కుటుంబాలు ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు,
పేద ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందనివ్వకుండా చేస్తూ చదువుకోవాలి అనే నినాదం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తుండడం దుర్మార్గం. ఈరోజు పోలీసు వాళ్ళు చూశారు, అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఆయన సాక్షాత్తు సిఐ ఆ యొక్క డీజేలో కూర్చొని ఉన్నాడు. ఇదంతా మీరు ఒకసారి గమనించినట్లయితే రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వం నడవట్లేదు. ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతలు చేయట్లేదు కాబట్టే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య భద్రత వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలందరి యొక్క హక్కు వైద్యం కాబట్టి ఇంతమంది వచ్చారు. ఈ ఉద్యమం ఆగేది కాదు. ఇది ప్రపంచంలోనే ఒక మెడికల్ కాలేజీల కోసం 1 కోటి సంతకాలు సేకరించినటువంటి మహా ఉద్యమంగా ఇది అవతరించింది. గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా ఒక మెడికల్ కాలేజీల కోసం ఇంత పెద్ద ఉద్యమం జరిగినటువంటి చరిత్ర లేదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. మనం చూసినా సరే కూటమి ప్రభుత్వంలో మార్పు రావాలని చెప్పుకున్న పరిస్థితి. పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరిగింది. ప్రకాశంలో దాదాపు 6 లక్షల మంది సంతకాల సేకరణ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎప్పటి నుంచైనా కూటమి కళ్ళు తెరుచుకొని ప్రైవేటీకరణ ఆపివేసి పేదల వైద్యానికి పెద్దపీట వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చిందన్నారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఇస్తామన్న హామీలు గాలి కొదిలేసి కుప్పలు తెప్పలుగా అప్పులు చేసి మరీ దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్పై ఉన్న కక్షతోనే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వైఖరి మార్చుకోకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటున్న భూమన అభినయ్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యొక్క అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఇప్పటికే ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా విశేష స్పందన లభించింది. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే 1 కోటి సంతకాల సేకరణకు ఎలాంటి స్పందన వచ్చింది సార్? మీ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కూడా ఊహించని విధంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. మేము అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం అలవిగానటువంటి హామీలన్నింటినీ ఇచ్చి చంద్రబాబు గారు అధికారంలోకి రావడమేనన్నది సుస్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలబడిపోతుందేమో, ఆయన్ని మహాపురుషుడిగా భవిష్యత్ తరాలు చెప్పుకుంటాయేమోనని ఆయన ప్రవేశపెట్టినటువంటి, ఆయన తీసుకొచ్చినటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 10 మెడికల్ కాలేజెస్ని పూర్తిగా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం 4,000 కోట్ల రూపాయలు వెచ్చిచ్చి వీటన్నిటినీ కూడా పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తుడిచేయాలన్నటువంటి దురుద్దేశంతో బీద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నటువంటి యువకులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశాన్ని చేజేతులారా తుంచేశారు. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, ప్రజలకు, మా బిడ్డలకు, మా తర్వాత తరాలకు మేలు చేసేటటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాలరాసే అధికారం మీకు ఎవరిచ్చారన్నటువంటి ప్రశ్న యావత్ రాష్ట్రంలో ఉదయిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో సేకరించినటువంటి ఈ ప్రతులన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించేటటువంటి కార్యక్రమం జరగగా వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు భాగస్వామ్యమై ఒక ఊరేగింపుగా, ఒక ఉత్సవంలాగా దీనిని
చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో విశేష స్పందన లభించిందంటూ ఉన్నారు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మన అభినయ్ రెడ్డి. యొక్క తిరుపతి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ప్రజలు గుర్తించి ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.